all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adi Kavinani University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ చూసుకుంటే ఫిఫ్త్ సెమ్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఏంటి? ఫిఫ్త్ సెమ్లో 5B పేపర్. 5B పేపర్ ఏంటి? శాంప్లింగ్ అండ్ రిలయబిలిటీ, శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అలాగే సెకండ్ యూనిట్ కూడా మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం స్టార్ట్ చేసాం? థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం. థర్డ్ యూనిట్ ఏంటి మనకి? యాక్చువల్గా స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనం ఫస్ట్ క్లాస్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం? స్ట్రాటిఫికేషన్ అంటే ఏమిటి, తర్వాత స్ట్రాటా అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, అలాగే నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ గురించి మనం టెర్మినాలజీలో ఏమేం చెప్పుకున్నాం? నోటేషన్స్ అండ్ టెర్మినాలజీలో పాపులేషన్ మీన్ స్క్వేర్, అలాగే శాంపుల్ మీన్ స్క్వేర్, అలాగే పాపులేషన్ మీన్ ఫర్ ది ఐత్ స్ట్రాటమ్, అలాగే శాంపుల్ మీన్ ఫర్ ది ఐత్ స్ట్రాటమ్, ఇవి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? దీని మీద 2 థియరమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి ఫస్ట్ థియరం? స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో శాంపుల్ మీన్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ పాపులేషన్ మీన్ అవుతుందని ప్రూవ్ చేసాం. సెకండ్ది ఏంటి? ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో వేరియన్స్ ఆఫ్ y బార్ ఎస్టీ అంటే ఏంటి? స్ట్రాటిఫైడ్ శాంపుల్ వేరియన్స్. సో వేరియన్స్ ఆఫ్ y బార్ ఎస్టీ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1/2k ఇంటూ 1/ni మైనస్ 1/Ni ఇంటూ pi ఇంటూ si హోల్ స్క్వేర్. అది కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఎలకేషన్ మెథడ్స్ ఏంటి? ఎలకేషన్ అంటే ఏంటి? మనకి మీనింగు కేటాయించడం అంటే సెపరేట్ చేయడం, దాన్ని ఎలకేషన్ మెథడ్స్ అని చెప్పుకుంటామన్నమాట. చూద్దాం ఎలకేషన్ మెథడ్స్ ఏంటో. చూడండి, ఈ ఎలకేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ అంటే ఏంటి? ఎలకేషన్ మెథడ్స్లో ఫస్ట్ ఏంటి? ఎలకేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్. ఈ ఎలకేషన్ ఆఫ్ శాంపుల్ సైజ్ అంటే ఏంటి చూడు. ద వేరియన్స్ ఆఫ్ ది స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీన్ depends on the sample size for the ith stratum Ni. అంటే the variance of the stratified sample mean అనేది దేని మీద డిపెండ్స్ అయి ఉంటుంది అన్నాడు? శాంపుల్ సైజ్ ఫర్ ద ith stratum శాంపుల్ సైజ్ ఏంటి మనకి? స్మాల్ ni. అదేనా చెప్పుకున్నా? ద వేరియన్స్ ఆఫ్ ది స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీన్ డిపెండ్స్ ఆన్ ది శాంపుల్ సైజ్ ఫర్ ది ఐత్ స్ట్రాటమ్ Ni. శాంపుల్ మీన్ అనేది, స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీన్ అనేది శాంపుల్ సైజ్ ఐత్ స్ట్రాటమ్ మీద డిపెండ్ అవి ఉంటుందని చెప్పాడు. ద అలొకేషన్ ఆఫ్ ది శాంపుల్ సైజెస్ ఫర్ డిఫరెంట్ స్ట్రాటా కెన్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ 2 ways. ఏంటి? The allocation of the sample sizes for different strata can be done in the following 2 ways. ఏంటి? The allocation of the sample size అనేది డిఫరెంట్ స్ట్రాటాస్లో ఉంటాయి. కెన్ బి డన్ బై, ఎలా వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే 2 ways ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈ డిఫరెంట్ స్ట్రాటాని. ఫస్ట్ది ఏంటి? ప్రొపోర్షనల్ అలొకేషన్. ఏంటి? ప్రొపోర్షనల్ అలొకేషన్. సెకండ్ది ఏంటి? నేమాన్స్ ఆప్టిమమ్ అలొకేషన్. ఏంటి సెకండ్ది? నేమాన్స్ ఆప్టిమమ్ అలొకేషన్. చూద్దాం మనం. ఫస్ట్ది ప్రొపోర్షనల్ అలొకేషన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ప్రొపోర్షనల్ అలొకేషన్ అంటే ఏంటి? అలొకేషన్ ఆఫ్ Ni's to various strata is called proportional if the sample fraction is constant for each stratum. ఏంటి? ఎలకేషన్ ఆఫ్ Ni's టు వేరియస్ స్ట్రాటా. Ni's అనేవి
టు వేరియస్ స్ట్రాటాస్ కింద కేటాయించబడితే అంటే విడదీయబడితే ఎన్ఐస్ అనేవి. ఎన్ఐ అంటే ఏంటి మనకి శాంపుల్ సైజ్, 8th స్ట్రాటమ్ యొక్క శాంపుల్ సైజ్ అనేది మనకి ఎన్ఐ. ఈ ఎన్ఐ అనేది వేరియస్ స్ట్రాటాస్ కింద ఎలొకేట్ చేయబడితే, ఎలొకేట్ అంటే కేటాయించబడితే, డివైడ్ చేయబడితే వాటిని ప్రపోర్షనల్ ఎలొకేషన్ అంటాం. ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ ఇఫ్ ద శాంపుల్ ఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటి శాంపుల్ ఫ్రాక్షన్ అనేది ఎలా కాన్స్టెంట్ అయితే ఫర్ ఈచ్ స్ట్రాటమ్, ఇఫ్ ద శాంపుల్ ఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్, ఈచ్ స్ట్రాటమ్కి కూడా శాంపుల్ ఫ్రాక్షన్ అనేది కాన్స్టెంట్ కింద ఉంటుందన్నమాట. దట్ ఈజ్ దీన్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ n1 బై క్యాపిటల్ N1 అంటే క్యాపిటల్ N1 పాపులేషన్ యూనిట్స్ నుంచి స్మాల్ n1 అనేది శాంపుల్ సైజ్ మాట. స్మాల్ n1 బై క్యాపిటల్ N1 ఈక్వల్ టు స్మాల్ n2 బై క్యాపిటల్ N2 ఈక్వల్ టు ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ ni బై క్యాపిటల్ Ni ఈక్వల్ టు ఆఫ్ ఎక్సెట్రా ఈక్వల్ టు స్మాల్ nk బై క్యాపిటల్ Nk. దీని అంతటిని ఎలా రాస్తాం, దట్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k స్మాల్ ni బై సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k క్యాపిటల్ Ni, దట్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఈక్వల్ టు సి. సి అనేది ఏంటి మనకి కాన్స్టెంట్ అనమాట. సి అనేది ఏంటి కాన్స్టెంట్. సో దట్ ఎంప్లాయీస్ దీన్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ ni బై క్యాపిటల్ Ni ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఈక్వల్ టు సి కింద రాసుకున్నాం. దట్ ఎంప్లాయీస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, స్మాల్ ni ఈక్వల్ టు సి ఇంటూ క్యాపిటల్ Ni. అంతేనా, స్మాల్ ni ఈక్వల్ టు సి ఇంటూ క్యాపిటల్ Ni. దట్ ఎంప్లాయీస్ స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni. స్మాల్ ni అనేది క్యాపిటల్ Niకి ప్రపోర్షనల్ అన్నాడు. ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా k. ఓకేనా. దట్ ఈజ్ ఇన్ ద ప్రపోర్షనల్ అలొకేషన్ ద శాంపుల్ సైజ్ Ni డ్రాన్ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటమ్ is proportional to the size of the population in the ith stratum. ఏంటి ఇన్ ద ప్రపోర్షనల్ అలొకేషన్లో ద శాంపుల్ సైజ్ Ni డ్రాన్ ఫ్రమ్ ఈచ్ స్ట్రాటమ్. శాంపుల్ సైజ్ Niని ఎలాగా ఈచ్ స్ట్రాటంలో డ్రాన్ చేస్తే ఈజ్ ప్రపోర్షనల్ టు ది సైజ్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద ఐత్ స్ట్రాటమ్. ఈచ్ స్ట్రాటంలో కూడా శాంపుల్ సైజ్ అనేది Niని డ్రా చేస్తే అది దేనికి ప్రపోర్షనల్గా ఉందన్నాడు, పాపులేషన్ సైజ్ ఆఫ్ ది ఐత్ స్ట్రాటమ్కి ప్రపోర్షనల్గా ఉందన్నాడు. అదే కదా స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni. ఇది ప్రపోర్షనల్ అలొకేషన్. దీని మీద థియరం చూద్దాం. థియరం ఏంటి, variance of the sample mean that is variance of the y bar st. y bar st అంటే ఏంటి, stratified sample variance in proportional allocation. అంటే in proportional allocationలో variance of sample mean variance of y bar st అని చూపింది మన ప్రూఫ్ ఏంటి, వీ నో దట్ ఇన్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఏం తెలుసు మనకి, ఇన్ ప్రపోర్షనల్ అలొకేషన్లో స్మాల్ ni బై క్యాపిటల్ Ni ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఈక్వల్ టు సి అని తెలుసు. సి అంటే ఏంటి మనకి కాన్స్టెంట్. సో దట్ ఎంప్లాయీస్ దీన్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ ni బై క్యాపిటల్ Ni ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N కింద రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్, దట్ ఎంప్లాయీస్ స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ Ni రాసుకున్నాం. అంతేనా, స్మాల్ ni ఎలా రాసుకున్నాం, స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ Ni. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. కన్సిడర్ ఏం కన్సిడర్ చేయమన్నాడు, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో వేరియన్స్ ఆఫ్ y బార్ st తీసుకోమన్నాడు. వీ నో దట్ మనకి తెలుసు ఏంటి, వేరియన్స్ ఆఫ్ y బార్ st అనేది తెలుసు. సో అదే రాసుకున్నాం, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు
1/n square 1/N square equal to sigma I equal to 1 to k into capital Ni into capital Ni minus small ni into Si square by Ni. అవునా? ఇది మనకు తెలిసి ఏంటి, వేరియన్స్ ఆఫ్ y bar st అనేది దేంట్లో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో 1/N square sigma equal to 1 to k capital Ni into capital Ni minus small ni into capital Si square by small ni. That equal to 1/N square into sigma equal to 1 to k capital Ni into capital Ni by small ni minus 1 కింద రాసుకున్నాం ఇంటూ Si స్క్వేర్. అంతేనా? స్మాల్ ni బై స్మాల్ ni క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంది, క్యాపిటల్ Ni బై స్మాల్ ni మైనస్ 1 ఇంటూ Si స్క్వేర్. యూజింగ్ ఈక్వేషన్ 1లో మనకి ni ఏంటి, స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ Ni. సో అది రాసుకుంటాం. యూజింగ్ ఈక్వేషన్ 1 we get variance of y bar st of proportional allocation and named as variance of y bar st proportional. ఏంటి, యూజింగ్ ఈక్వేషన్ 1 ఏంటి మనకి, స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ Ni. ఓకేనా? అది దేంట్లో రాయమన్నాడు, వి గెట్ వేరియన్స్ ఆఫ్ y bar stలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆఫ్ ప్రపోర్షనల్ అలొకేషన్ నేమ్డ్ యాజ్. ఇది వేరియన్స్ ఆఫ్ y bar st అంటే స్ట్రాటిఫైడ్ శాంపుల్ వేరియన్స్ కాస్త ఎలాగవుద్ది, స్ట్రాటిఫైడ్ శాంపుల్ వేరియన్స్ ప్రపోర్షనల్ అలొకేషన్ కింద చేంజ్ అవుద్దంట. దీన్ని ఎలా రాసుకుంటాం, వేరియన్స్ ఆఫ్ y bar st ఇంటూ y bar st ప్రపోర్షనల్ అలొకేషన్ అని కింద రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు 1/N square into sigma I equal to 1 to k capital Ni into capital Ni by small ni అంటే ఏం రాసుకుంటాం, స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ ni మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ Si స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/N square sigma equal to 1 to k capital Ni into ni capital Ni క్యాన్సిల్ అవుద్ది, న్యూమరేటర్లో ni డినామినేటర్లో ni క్యాన్సిల్ అవుద్ది. ఇంకేముంది, 1/small n బై క్యాపిటల్ N. ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతే ఏమవుతుంది, క్యాపిటల్ N బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ Si స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ చూడండి, దట్ ఈక్వల్ టు 1/N ఇంటూ సిగ్మా I ఈక్వల్ టు 1 to k ఇంటూ క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ N బై స్మాల్ n మైనస్ 1 కదా, అది మల్టిప్లై చేసుకుంటే ఏమవుద్ది, క్యాపిటల్ N సారీ ఇక్కడ 1/N స్క్వేర్ 8 మర్చిపోయినట్టున్నారు మేడం గారు. చూడండి, 1/N square sigma equal to 1 to k capital Ni into capital N minus small n by capital N into small n into Si square. Next step, that equal to 1/N square sigma equal to 1 to k capital Ni into దీన్ని ఎలా రాసుకుంటాం, 1/small n minus 1/capital N కింద రాసుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ n ఇంటూ Si స్క్వేర్. సో దీన్ని బయట తీసుకొచ్చేస్తాం. ఏంటి, 1/small n మైనస్ 1/capital Nని కామన్ తీసుకొస్తాం అనుకోండి, ఏమవుతుంది, సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni బై క్యాపిటల్ N ఇంటూ Si స్క్వేర్ ఉంటుంది. అవునా? సో ఏమవుతుంది ఇది, దట్ ఈక్వల్ టు 1/small n
minus 1 by capital N into sigma equal to 1 to k capital Ni by capital N అంటే ఏంటి PI into SI square. సో వేరియన్స్ ఆఫ్ y bar as t ప్రపోర్షనల్ అలొకేషన్ ఏమొచ్చింది 1 by small n minus 1 by capital N into sigma equal to 1 to k PI into SI square, where PI equal to capital Ni by capital N is weight of the ith stratum. So hence the theorem is proved. నెక్స్ట్ చూడండి సెకండ్ది ఏంటి మనకి ఎలొకేషన్ మెథడ్స్లో నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్. నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్ ఆర్ ఆప్టిమమ్ ఎలొకేషన్ అని కూడా అంటారు. ఏంటి నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్ ఆర్ ఆప్టిమమ్ ఎలొకేషన్ అని కూడా అంటారు. చూడండి ఇన్ ఆప్టిమమ్ ఎలొకేషన్ the allocation of Ni's to various strata is chosen according to the following rules given by Neyman. Niని వేరియస్ స్ట్రాటాస్ నుంచి తీసుకుంటాం. దేన్ని యూజ్ చేసి కొన్ని రూల్స్ అనేవి నేమాన్ ఇచ్చాడన్నమాట. వాటిని యూజ్ చేసి నేమాన్ ఇచ్చిన రూల్స్ని యూజ్ చేసి స్మాల్ Ni'sని వేరియస్ స్ట్రాటా నుంచి తీసుకుంటాం. హెన్స్ దిస్ ఎలొకేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్. ఈ విధమైన ఎలొకేషన్ని నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్ అంటారు. ఏంటి ఇన్ ఆప్టిమమ్ ఎలొకేషన్. ఆప్టిమమ్ ఎలొకేషన్లో ద ఎలొకేషన్ ఆఫ్ Ni's to various strata is chosen according to the following rules given by Neyman. ఆప్టిమమ్ ఎలొకేషన్లో ఈ స్ట్రాటా నుంచి ఒక స్ట్రాటా నుంచి Ni'sని ఎలా తీసుకుంటారు నేమాన్ ఇచ్చిన రూల్స్ని యూజ్ చేసి మనకి Ni'ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకున్న ఆప్టిమమ్ ఎలొకేషన్ని మనం నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్ అంటాం. సో చూడండి ద రూల్స్ గివెన్ బై నేమాన్ ఫర్ అన్ ఆప్టిమమ్ ఎలొకేషన్ ఆర్ ఏంటి ఆప్టిమమ్ ఎలొకేషన్కి నేమాన్ ఇచ్చిన రూల్స్ ఏంటంటే చూడండి ఆప్టిమమ్ ఎలొకేషన్కి నేమాన్ ఇచ్చిన రూల్స్ ఏంటంటే ఫస్ట్ది ఏంటి మినిమైజ్ ది వేరియన్స్ ఫర్ ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ స్మాల్ n. ఏంటి మినిమైజ్ ది వేరియన్స్ ఫర్ ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ స్మాల్ n. ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ స్మాల్ n దగ్గర వేరియన్స్ని మినిమైజ్ వేరియన్స్ని తీసుకుంటాం. ఓఆర్ఆర్ మ్యాక్సిమైజ్ ది ప్రెసిషన్, దట్ ఈజ్ మినిమైజ్ ది వేరియన్స్. ప్రెసిషన్ అంటే ఏంటి మినిమైజ్ ది వేరియన్స్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ కాస్ట్ C. మ్యాక్సిమైజ్ ది ప్రెసిషన్ అంటే ఏంటి మ్యాక్సిమైజ్ ది ప్రెసిషన్ అంటే ఫిక్స్డ్ minimize the variance for fixed total cost C. సెకండ్ ఏంటి minimize the total cost for fixed desired precision. minimize the total cost for fixed desired precision. చూద్దాం కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ the cost of obtaining information of a sample in one stratum will be usually different from other strata. ఏంటి ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ద కాస్ట్ ఆఫ్ obtaining information of a sample in one stratum will be usually different from other strata. For example, the cost of collecting the data from rural areas. For example, ఏం తీసుకున్నాడు the cost of collecting the data from rural areas. రూరల్ ఏరియాస్లో డేటా అనేది కలెక్ట్ చేస్తే will be more because of traveling expenses than from urban areas. అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో డేటా కలెక్ట్ చేసినప్పుడు మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అవుతుందన్నమాట. దాన్ని కాస్ట్ ఫంక్షన్ C ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం స్మాల్ a ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k CA Ni.
కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ద కాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ శాంపుల్ ఇన్ వన్ స్ట్రాటమ్. ఏంటి? ఒక స్ట్రాటంలో శాంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పుడు అవిని ఖర్చు, దానికన్నా కూడా అదర్ స్ట్రాటంలో కలెక్ట్ చేసినప్పుడు ఖర్చు డిఫరెంట్గా ఉంటుందని చెప్పు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ద కాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ ది డేటా ఫర్ రూరల్ ఏరియాస్ విల్ బి మోర్ బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దాన్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో డేటా కలెక్ట్ చేసినప్పుడు, అర్బన్ ఏరియాస్లో డేటా కలెక్ట్ చేసినప్పుడు రెండింటిని మనం చూసుకుంటే రూరల్ ఏరియాస్లో డేటా కలెక్ట్ చేసినప్పుడు ఖర్చు కన్నా అర్బన్ ఏరియాస్లో డేటా కలెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. దేనికి? ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇలాంటి వాటికి. దాన్ని కాస్ట్ ఫంక్షన్ ఎలా రాసుకుంటాం? కాస్ట్ ఫంక్షన్ C ఈక్వల్ టు స్మాల్ a ప్లస్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k ci ఇంటూ స్మాల్ ni. ఏంటి? C ఈక్వల్ టు స్మాల్ a ప్లస్ సిగ్మా i ఈక్వల్ టు 1 to k ci ఇంటూ ni, వేర్ ci be the cost per unit in the ith stratum. ci ఏంటి? ci be the cost per unit in the ith stratum. స్మాల్ a be the overhead cost. స్మాల్ ఏంటి? ఓవర్హెడ్ కాస్ట్. స్మాల్ ni be the size of the ith stratum. ఏంటి? వేర్ ci is the cost per unit in the ith stratum. ఒక్కొక్క యూనిట్కి ఎంత కాస్ట్ ఖర్చు అవుతుంది అనేది ci. ఎక్కడ? ith స్ట్రాటంలో ఒక్కొక్క యూనిట్కి అవి ఖర్చు ci అన్నమాట. స్మాల్ a అంటే ఏంటి? స్మాల్ a ఈజ్ ద ఓవర్ హెడ్ కాస్ట్. మొత్తం ఒక యూనిట్కి సంబంధించిన కాస్ట్. స్మాల్ ni ఏంటి? ఏ అంటే మొత్తం కాస్ట్. ci అంటే కాస్ట్ పర్ యూనిట్, ఒక యూనిట్కి సంబంధించిన కాస్ట్ ith స్ట్రాటంలో. ni అంటే ఏంటి? బి ద సైజ్ ఆఫ్ ది ith స్ట్రాటం. ni అంటే సైజ్ ఆఫ్ ది ith స్ట్రాటం యొక్క సైజ్ అన్నమాట. నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి థీరం ఏంటి? వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈజ్ మినిమం ఫర్ ఫిక్స్డ్ టోటల్ శాంపుల్ సైజ్ స్మాల్ n, దట్ ఈజ్ స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Si. ఇదేంటి మనకి? వేరియన్స్ ఆఫ్ y బార్ st, స్ట్రాటిఫైడ్ శాంపుల్ వేరియన్స్ y బార్ st అంటే ఈజ్ మినిమం ఎప్పుడు? ఫర్ ఫిక్స్డ్ టోటల్ శాంపుల్ సైజ్ స్మాల్ n, దట్ ఈజ్ స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Si. ఇదేంటి మనకి? నేమాన్స్ ఆప్టిమమ్ ఎలకేషన్లో 2 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఆ 2 పాయింట్స్లో మనకి ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ థీరం ఇది, అదేనా? మినిమం ఫర్ ఫిక్స్డ్ టోటల్ శాంపుల్ సైజ్ స్మాల్ n, దట్ ఈజ్ ఏమని చూపించాలి? స్మాల్ ni ప్రపోర్షనల్ టు క్యాపిటల్ Ni ఇంటూ Si. ప్రూఫ్ చూద్దాం. ఏంటి ప్రూఫ్? వీ హ్యావ్ టు మినిమైజ్ ఏంటి? వేరియన్స్ ఆఫ్ y బార్ st అంటే వేరియన్స్ ఆఫ్ y బార్ st మనకు తెలుసు ఏంటి? దట్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ N స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ Si స్క్వేర్ బై స్మాల్ ni. ఏంటి? వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 1 బై క్యాపిటల్ N స్క్వేర్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ క్యాపిటల్ Si స్క్వేర్ బై స్మాల్ ni. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ది కండిషన్ దట్ ఏంటి కండిషను? సిగ్మా ఈక్వల్ టు 1 to k Ni ఈక్వల్ టు స్మాల్ n. అది మనకి ఫిక్స్డ్ అన్నమాట. ఏంటి? సబ్జెక్ట్ టు ది కండిషన్
ఏంటి కండిషను దట్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2k స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్, అది మనకి ఫిక్స్డ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ మినిమైజింగ్ ది లాగ్రాంజియన్ ఫంక్షన్ పై. ఏంటి మనకి లాగ్రాంజియన్ ఫంక్షన్ పై ఫర్ ది వేరియేషన్స్ ఇన్ స్మాల్ ఎన్ఐ, దెన్ ద లాగ్రాంజియస్ ఫంక్షన్ ఈజ్. ఏంటి మనకి లాగ్రాంజియస్ ఫంక్షన్ అంటే పై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్లస్ ఏంటి యూజింగ్ లాగ్రాంజియస్ మల్టిప్లైయర్ పై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎస్టీ ప్లస్ lambda ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2k స్మాల్ ఎన్ఐ మైనస్ స్మాల్ ఎన్. నెక్స్ట్ పై ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, పై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఉంది మన దగ్గర. ఏంటి 1/N² సిగ్మా ఈక్వల్ టు 1 2k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ మైనస్ స్మాల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ SI² బై స్మాల్ ఎన్ఐ ప్లస్ lambda ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2k స్మాల్ ఎన్ఐ మైనస్ స్మాల్ ఎన్, వేర్ lambda ఈజ్ ఏంటి లాగ్రాంజియస్ మల్టిప్లేయర్. ఇక్కడ lambda అనేది ఏంటి లాగ్రాంజియస్ మల్టిప్లేయర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టు మినిమైజ్ ది ఫంక్షన్ పై డిఫరెన్షియేటింగ్ పై విత్ రెస్పెక్ట్ టు ni అండ్ ఈక్వేట్ ఇట్ టు 0 వి గెట్ ఏంటి మినిమైజ్ ది ఫంక్షన్ పై డిఫరెన్షియేటింగ్ పై విత్ రెస్పెక్ట్ టు ni. దేంతో డిఫరెన్షియేటింగ్ చేయమన్నాడు పైని niతో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈక్వేట్ ఇట్ టు 0కి ఈక్వల్ అని చెప్పాడు. సో డో పై బై డో ni ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది అప్పుడు 1/N² ఇంటూ క్యాపిటల్ ni² ఇంటూ ఇంకేముంది క్యాపిటల్ ni మైనస్ స్మాల్ ni. దీనికి niతో చేస్తే ఏమవుతుంది మైనస్ 1/Ni² ఇంటూ SI²కి చేస్తే ni 0 అయిపోతుంది. సో SI² ప్లస్ lambda ఇంటూ niతో చేస్తాం కాబట్టి lambda ఇంటూ 1 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏముంది ni² క్యాపిటల్ ni² ఇంటూ క్యాపిటల్ SI² బై క్యాపిటల్ n² ఇంటూ మైనస్ 1/Ni² ప్లస్ lambda ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ lambda ఈక్వల్ టు ఏమొస్తుంది క్యాపిటల్ ni² ఇంటూ క్యాపిటల్ SI² బై క్యాపిటల్ n² ఇంటూ స్మాల్ ni². నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ స్మాల్ ni² రాసుకోండి. దీని నుంచి స్మాల్ ni² రాసుకోండి ఏమవుతుంది స్మాల్ ni² ఈక్వల్ టు క్యాపిటల్ ni² ఇంటూ క్యాపిటల్ SI² బై క్యాపిటల్ n² ఇంటూ lambda. దట్ ఎంప్లాయిస్ ni² నుంచి ni రాయండి. దట్ ఎంప్లాయిస్ స్మాల్ ni ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు స్క్వేరింగ్ టర్మ్ పోతుంది. సో క్యాపిటల్ ni ఇంటూ క్యాపిటల్ SI బై క్యాపిటల్ N ఇంటూ ల్యాండాకి ఏమవుతుంది రూట్ lambda. అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ నౌ డో² పై బై డో ni² చేస్తాం. ఏంటి డో² పై బై డో ni². అప్పుడు ఏమవుతుంది 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తాం niతో. సో ni² ఇంటూ SI² బై క్యాపిటల్ n² ఇంటూ మైనస్ 1/Ni² కడతాం. అప్పుడు ఏమవుతుంది 2/Ni³ 2/Ni³ గ్రేటర్ దాన్ 0 అవుతుంది అనమాట. అంతేనా మైనస్ 1/Ni² కట్టాం ఏమవుతుంది మైనస్ ఏమో ప్లస్ అవుతుంది 2 టైమ్స్ కాబట్టి. సో 2 ఇంటూ Ni³ ఉంటుంది. అది ఏమవుతుంది 2/Ni³ గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ni ఇన్ ఈక్వేషన్ 1 ప్రొవైడ్స్ మినిమం ఫర్ పై.
ఏంటి ద వాల్యూ ఆఫ్ ఎన్ఐ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో స్మాల్ ఐ ఎన్ఐ ప్రొవైడ్స్ మినిమం ఫర్ పై. వీ హ్యావ్ టు డిటర్మైన్ ల్యాండా. ఏంటి దేన్ని డిటర్మైన్ చేయమన్నాడు? ల్యాండా. ఫర్ టేకింగ్ సమ్మేషన్ ఐ ఫర్ 1, 2, ఆఫ్ ఎక్సెట్రా కే వీ గెట్. సమ్మేషన్ తీసుకోమన్నాడు. ఏంటి? ఐ ఈక్వల్ టు 1 to k. అప్పుడు ఏమవుతుంది? నో టేకింగ్ సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్. మన దగ్గర ఆల్రెడీ ఎన్ఐ ఉంది కదా, దానికి బోత్ సైడ్స్ సమ్మేషన్ కడతాం. అప్పుడు సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to k, ఎన్ఐ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా. దీని నుంచి రూట్ ల్యాండా రాసుకుంటే దట్ ఎంప్లాయిస్ రూట్ ల్యాండా ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k స్మాల్ ఎన్ఐ. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ రూట్ ల్యాండా ఈక్వల్ టు ఏమవుతుంది? సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐ అంటే స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్. ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఏంటది? రూట్ ల్యాండా ఈక్వల్ టు ఏమొచ్చింది? సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్. దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. ఏంటి? ఈక్వేషన్ 2 ఏమొచ్చింది మనకి? రూట్ ల్యాండా వాల్యూ వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2, ఈ ఈక్వేషన్ 2ని దేంట్లో? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. వి గెట్ ఈక్వేషన్ 1 ఏంటి మనకి? స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ రూట్ ల్యాండా. సో రూట్ ల్యాండా ప్లేస్లో అది రాస్తాం. దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ ఎస్ఐ బై ఎన్ ఇంటూ రూట్ ల్యాండా ప్లేస్లో ఏం రాస్తాం? సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్. దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ ఎన్ క్యాన్సిల్ అవుద్ది. ఎక్కడ? డినామినేటర్ టర్మ్ చూసుకుంటే క్యాపిటల్ ఎన్ క్యాన్సిల్ అవుద్ది. సో ఇంకేముంది? సిగ్మా ఈక్వల్ టు 1 to k ఎన్ఐఎస్ఐ బై స్మాల్ ఎన్ ఉంటుంది. సో స్మాల్ ఎన్ పైకి తీసుకొస్తాం అనుకోండి. దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఎన్ఐ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐఎస్ఐ బై సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to k ఎన్ఐఎస్ఐ. దాన్ని ఈక్వేషన్ 3 అంటాం. అంతేనా? స్మాల్ ఎన్ మనకి డినామినేటర్లో ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతే రేషియో అనేది స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ పైకి వెళ్ళిపోద్ది. సో స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐఎస్ఐ బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ ఎన్ఐఎస్ఐ. దాన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ఐ ఇన్ ద ఆప్టిమమ్ అలొకేషన్ ఫర్ ఫిక్స్డ్ టోటల్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్. This is the value of small n in the optimum allocation for fixed total sample size small n. Therefore, small ni proportional to capital Ni into Si. Antena? Small ni proportional to capital Ni into Si. For I equal to 1, 2 of etc. k. This is the value of Ni. In the optimum allocation for fixed total sample size enti small n. So small ni proportional to capital Ni into Si for all I equal to 1 to k. Sample size Ni is proportional to capital Ni into Si. So equation 3 is called Neyman's optimum allocation for fixed total size small n. Equation 3 అనేది ఏంటి? Neyman's optimum allocation for fixed total size అన్నమాట. ఏంటి? Neyman's equation 3 అనేది Neyman's optimum allocation.
ఓకేనా. నెక్స్ట్ థీరం, సెకండ్ థీరం ఏంటంటే వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్. వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్, వేరియన్స్ ఆఫ్ y bar st ఇన్ ఆప్టిమమ్ ఎలకేషన్. వేరియన్స్ ఆఫ్ y bar st అనేది ఆప్టిమమ్ ఎలకేషన్ అని చూపించాలి. ప్రూవ్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఏంటి మనకి ఇన్ ర్యాండమ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో వేరియన్స్ ఆఫ్ y bar st అనేది ఏంటి, ఏం ప్రూవ్ చేయమన్నాడు, వేరియన్స్ ఆఫ్ y bar st యొక్క ఆప్టిమమ్ ఎలకేషన్ని ప్రూవ్ చేయమన్నాడు. మనం ప్రూఫ్లో ఏంటి, ఫస్ట్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో వేరియన్స్ ఆఫ్ y bar st ఏంటి, వేరియన్స్ ఆఫ్ y bar st ఈక్వల్ టు 1/N square sigma I equal to 1 to k into capital Ni into capital Ni minus small ni into capital Si square by small ni. దీన్ని ఎలా రాసుకున్నాం, దట్ ఈక్వల్ టు 1/N square sigma I equal to 1 to k capital Ni into capital Ni by small ni Si square by ni ఉంది కదా, 1/Niని లోపల తీసుకొస్తాం అనుకోండి, క్యాపిటల్ Ni బై స్మాల్ ni మైనస్ స్మాల్ n బై స్మాల్ ni క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది, -1 ఇంటూ SI స్క్వేర్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ వీ నో దట్ నేమాన్స్ ఆప్టిమమ్ ఎలకేషన్ ఈజ్. ఏంటి మనకి నేమాన్స్ ఆప్టిమమ్ ఎలకేషను, స్మాల్ ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ capital NISI by sigma equal to 1 to k NISI. అదేనా నేమాన్స్ ఆప్టిమమ్ ఎలకేషను. మనం ఫస్ట్ థియరంలో చెప్పుకున్నాం కదా, Ni ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ NISI బై సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ SI. అది ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. వి గెట్ ఏంటి ఈక్వేషన్ 2, స్మాల్ ni అనేది ఈ ఉంది కదా మన దగ్గర, స్మాల్ niని 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. 1లో స్మాల్ ni ఎక్కడ ఉంది, క్యాపిటల్ Ni బై స్మాల్ ni ఉంది కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ వేరియన్స్ ఆఫ్ y bar st ఇన్ ఆప్టిమమ్ ఎలకేషన్. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంట, వేరియన్స్ ఆఫ్ y bar st యొక్క ఆప్టిమమ్ ఎలకేషన్ వస్తుందంట. సో దీన్ని ఎలా రాసుకుంటాం అంటే వేరియన్స్ ఆఫ్ y bar st ఆప్టిమమ్ ఎలకేషన్ ఈక్వల్ టు 1/N స్క్వేర్. ఈక్వేషన్ 1 చూడండి, 1/N స్క్వేర్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Ni బై స్మాల్ ni. స్మాల్ ni ప్లేస్లో ఏం రాస్తాం, స్మాల్ n ఇంటూ క్యాపిటల్ NISI బై సిగ్మా ఈక్వల్ టు 1 to k NISI -1 ఇంటూ SI స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/Ni స్క్వేర్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ ఇదేమైంది, సిగ్మా ఈక్వల్ టు 1 to k రేషియో రివర్స్ అవుతుంది, సిగ్మా ఈక్వల్ టు 1 to k NISI బై స్మాల్ n ఇంటూ SI ఇంటూ SI స్క్వేర్ మైనస్ 1/N స్క్వేర్ సిగ్మా ఈక్వల్ టు 1 to k NISI స్క్వేర్. ఏమైంది, ఫస్ట్ టర్మ్లో న్యూమరేటర్లో క్యాపిటల్ Ni, డినామినేటర్లో క్యాపిటల్ Ni క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకేముంది, స్మాల్ డినామినేటర్లో స్మాల్ n ఇంటూ SI బై సిగ్మా ఈక్వల్ టు 1 to k NISI ఉంది. సో ఇక్కడ SI స్క్వేర్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి SI స్క్వేర్లో స్క్వేరింగ్ టర్ము, ఇక్కడ SI క్యాన్సిల్ అవుద్ది. ఇంకేముంటుంది, స్మాల్ n ఇంటూ SI బై సిగ్మా ఈక్వల్ టు 1 to k NISI. ఇదంతా ఇక్కడ 1/n ఇంటూ SI బై
సిగ్మా ఈక్వల్ టు 1 to k NISA. సో రేషియో రివర్స్ అవుతుంది. ఏమవుతుంది అప్పుడు 1/n² సిగ్మా ఈక్వల్ టు 1 to k NI ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k NISA పైకి వస్తుంది న్యూమరేటర్లోకి, బై డినామినేటర్ ఏంటి స్మాల్ n ఇంటూ SI ఇంటూ SI² మైనస్ 1/n² సిగ్మా ఈక్వల్ టు 1 to k NI ఇంటూ SI². ఇది 1తో కదా, 1తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1/n బయట తీసుకొస్తాం. 1/n బయట తీసుకొస్తే ఏమవుతుంది, సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI బై క్యాపిటల్ N SI. సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI బై క్యాపిటల్ N SI కింద రాసుకున్నాం అనమాట. స్క్వేరింగ్ టర్మ్ SI క్యాన్సిల్ అయిపోద్ది. సో 1/n బయట తీసుకొస్తాం. సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI బై క్యాపిటల్ N 1/N² ఉంది కదా, దాన్ని Nని 2 times కింద రాసుకున్నాం. ఎక్కడెక్కడ క్యాపిటల్ NI బై క్యాపిటల్ N ఇంటూ SI కింద ఒకటి, సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI బై క్యాపిటల్ N ఇంటూ SI కింద ఒకటి రాసుకున్నాం. మైనస్ ఇక్కడేముంది 1/n² సిగ్మా ఈక్వల్ టు 1 to k NI ఇంటూ SI² ఉంది. సో 1/n²ని 1/n ఏమో బయట ఒక టర్మ్ కింద, ఒక 1/n ఏమో లోపలికి తీసుకెళ్ళాం. 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI బై క్యాపిటల్ N ఇంటూ క్యాపిటల్ SI². నెక్స్ట్ స్టెప్ వచ్చి దట్ ఈక్వల్ టు 1/n ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ NI బై క్యాపిటల్ N ఎలా రాసుకోవచ్చు, PI కింద రాసుకుంటాం. సిగ్మా ఈక్వల్ టు 1 to k PI ఇంటూ SI² మైనస్ 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to k NI బై N అంటే PI ఇంటూ SI². సో ఏమొచ్చింది, వేరియన్స్ ఆఫ్ y/st యొక్క ఆప్టిమమ్ అలొకేషన్ ఎంత వచ్చింది, వేరియన్స్ ఆఫ్ y/st యొక్క ఆప్టిమమ్ అలొకేషను 1/n ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k PI ఇంటూ SI² మైనస్ 1/N సిగ్మా ఈక్వల్ టు 1 to k PI ఇంటూ SI². అది వేరియన్స్ ఆఫ్ y/st యొక్క ఆప్టిమమ్ అలొకేషన్ అన్నమాట.